రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన నంది సిద్ధవ్వ అనే మహిళ మెడలోంచి సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మెడపై కత్తిపెట్టి 3 తులాల పుస్తెల తాడు, అర్ధతులం కమ్మలు ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాష్రూమ్ కోసం బయటికి రాగా 2 వ్యక్తులు వెంటనే వచ్చి మెడపై కత్తి పెట్టడంతో కమ్మలు తీసి ఇవ్వమనడంతో భయపడి ఇచ్చానని, కత్తితో పుస్తెల తాడు తెంచుకొని పారిపోయారని తెలిపారు. ఇంత అలిగిలేదు ఆయన పడ్డది పడి ఏడితే ఆయన కచ్చిలా పట్టినాయి. ఏంది గిడికేందుకు వచ్చినాం అని లావట్టాల కల్లా తాడు పోయింది. ఇట్లా తీసి 2 వచ్చారు, మాస్కలు కట్టుకున్నారు, ఏది తలకాయ కనపడకుండా కట్టుకున్నారు. అటువంటి ఊరుక ఊసుకున్నారు. నేను అడ్డం పడ్డా. కత్తి పెట్టిరట, నోరు మూసిరట. ఇక మేము ఇతర కష్టాల కల ఇది పడి ఉన్నది. అరే ఏమో ఈడెడుతున్నాం అన్ని లావట్టి అడ్డం పడ్డదని నాకేరక, నాకు గిట్ల పోయిందని తెలియదు. అడ్డం పడ్డదేమని నేను లావచ్చా గిట్కేందుకు వచ్చినామని పాడు కానీ 3 గంటలకు గిట వచ్చినామని గట్ పోవన్నా గిట వచ్చినామని అంటే నేను గట్రాలే గిట్ల అయిందని అప్పుడు ఏడుస్తుంది. అది ముచ్చట. ఇక అన్నది ఎంత ఉంటుంది? 3 తులాల చిల్లరనే ఉంటది కానీ తక్కువ ఉండదు. అన్ని కలిసి 3 తులాలన్నర కమ్మలు 3 తులాలన్నర ఉంటది. మాటీలు, కమ్మలు, అది మూడు 10 నిమిషాలక 3కి లేచి వచ్చింది. గీటికి వచ్చే వరకు కత్తి పెట్టి మెడల కత్తి పెట్టి తాడు గుంజి కమ్మలు అంటే పట్టింది చెక్కుతాని తీసేసి ఆయన మాటి కమ్మలు ఆయన తీసి ఆ చేతిలో పెట్టిన. ఇక పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? 2.